ఈరోజు నేను మీకొక ఆశ్చర్యకరమైన, బహుశా మిమ్మల్ని ఉలిక్కిపడేలా చేసే ఒక వార్త చెప్పబోతున్నాను. యూదుల కమ్యూనిటీలలో ఇప్పుడొక భయంకరమైన ఉత్కంఠ నెలకొంది. అదేమిటంటే మెస్సియా అంటే రక్షకుడు రాబోతున్నాడు. ఎప్పుడో కాదు, ఈ సంవత్సరమే రాబోతున్నాడు అన్న బలమైన నమ్మకం వారిలో మొదలైంది. దీనికి వారు చూపిస్తున్న ఒక ప్రధానమైన వ్యక్తి ఎవరో తెలుసా? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆశ్చర్యంగా ఉంది కదూ. ట్రంప్ మెస్సియా అని వాళ్ళు అనుకోవట్లేదు. కానీ వేలాది సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులను బబులోను చెర నుండి విడిపించి యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి దేవుడు కోరెసు అంటే పర్షియా రాజును ఎలా వాడుకున్నాడో ఇప్పుడు ట్రంప్ను కూడా దేవుడు అలాగే వాడుకుంటున్నాడు అని ఇజ్రాయెల్కు చెందిన గొప్ప గొప్ప రబ్బీలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుణ్ణి బైబిల్ ప్రవచనాలకు ముడిపెట్టి చూడడం ఇక్కడే మొదలైంది. ట్రంప్ మీద జరిగిన ప్రాణహాని అంటే అసాసినేషన్ అటెంప్ట్ నుండి అతను త్రుటిలో తప్పించుకోవడం చూసి దేవుడే అతని చెవిని తాకి రక్షించాడని, దేవుని ప్రణాళికలో ఇదొక భాగమని వారు బలంగా నమ్ముతున్నారు. కానీ బైబిల్ మనకొక భయంకరమైన హెచ్చరిక ఇస్తోంది. నిజమైన క్రీస్తు రాకముందు ఈ లోకంలోకొక నకిలీ రక్షకుడు వస్తాడు. మత్తయి 24:4-5లో యేసుక్రీస్తు స్వయంగా ఏమన్నారంటే, ఎవడునూ మిమ్ము మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపరచుదురు. ఈరోజు మనం ఆ మోసం వైపే అడుగులేస్తున్నామా? ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలేవీ యాదృచ్ఛికం కాదు. యూదులకు గెమాట్రియా అనే ఒక ప్రాచీన సంఖ్యాశాస్త్రం ఉంది. ఇందులో హీబ్రూ అక్షరాలకు అంకెలుంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రస్తుత యూదుల క్యాలెండర్ సంవత్సరమైన 5786 అనే సంఖ్యను గెమాట్రియా ద్వారా లెక్కిస్తే దానికర్థం మెస్సియా వస్తాడు అని వస్తుంది. అంతేకాదు, ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు యూదుల పండితులు అతని పేరుని ఈ గెమాట్రియా ద్వారా లెక్కించారు. ఆ సంఖ్య బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో ఉన్న యూదుల బద్ధశత్రువైన హామాను పేరుకు సరిపోయింది. అతను చనిపోయిన రోజే యూదుల కమ్యూనిటీ అంతా ప్రాచీన యూదుల శత్రువైన అమాలేకీయుల నాశనం గురించిన లేఖనాలను చదవడం కాకతాళీయమని మీరు అనుకుంటున్నారా? వేల సంవత్సరాల క్రితం రాయబడిన ప్రాచీన యూదుల గ్రంథాలు చెప్తున్నదిదే. పర్షియా అంటే నేటి ఇరాన్ పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగుతుంది. పర్షియా ఓడిపోతుంది. ఆ వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది, మీ విమోచన సమీపించింది అని. ఆ వాతావరణమంతా ఇప్పుడు మన కళ్ల ముందే క్రియేట్ అవుతోంది. ఇక అతి ముఖ్యమైన మరొక అడుగు మూడవ దేవాలయం. మొదటి దేవాలయం 410 సంవత్సరాలు, రెండవ దేవాలయం 420 సంవత్సరాలు నిలిచింది. ఇప్పుడు ఈ 5786వ సంవత్సరంలోనే మూడవ దేవాలయం కట్టబడుతుంది అని యూదుల పండితులు చెప్తున్నారు. రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి టెంపుల్ మౌంట్ మీద గుడి కట్టిబడి ఉండటం చూసి ఆశ్చర్యపోకండి అని రబ్బీలు ప్రకటిస్తున్నారు. మూడవ దేవాలయం కట్టబడితే అది రక్షకుని రాకడకు అతిపెద్ద సూచన అని యూదుల నమ్మకం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్లో ఇప్పటికే ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడు. అతనే మెస్సియా కావచ్చని జనాలు గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వెళుతున్నారు. అతను దేవుని శక్తితోనే ఇవి చేస్తున్నానని చెప్తున్నాడు. కానీ వినండి, ఒక వ్యక్తి అద్భుతాలు చేసినంత మాత్రాన అతను దేవుని పక్షాన ఉన్నాడని కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తోంది, క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త కూడా ఆకాశం నుండి అగ్నిని రప్పించే గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు చేస్తారు. యేసుప్రభువు తిరిగి రాకముందు ఈ లోకంలోకి అపోస్తలుడైన పౌలు చెప్పిన పాపపురుషుడు అంటే క్రీస్తు విరోధి వస్తాడు. అతనెలా ఉంటాడో తెలుసా? అతనికి కొమ్ములుండవు. అతను చూడ్డానికి భయంకరమైన రాక్షసుడిలా రాడు. అతను ఒక శాంతిదూతలా వస్తాడు. ప్రపంచం మొత్తం యుద్ధాలతో, ఆర్థిక మాంద్యంతో, వ్యాధులతో అలిసిపోయి మమ్మల్ని రక్షించే నాథుడెవరా అని ఎదురుచూస్తున్న సమయంలో అతను వచ్చి ఆ సమస్యలన్నీ క్షణంలో పరిష్కరిస్తాడు. తన అద్భుతాలతో జనాలను మంత్రముగ్ధులను చేస్తాడు. అతడే దేవుడు అని జనాలు నమ్మేంతగా ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. కానీ తర్వాత దేవుని ప్రజలను దారుణంగా హింసిస్తాడు. నిజమైన యేసుక్రీస్తుకు ఈ అబద్ధపు మెస్సియాకు ఉన్న తేడా ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వస్తున్నాడని వేలాది సంవత్సరాల ముందే ప్రవక్తలు రాసిపెట్టారు. ఆయన ఎక్కడ పుడతాడు అంటే బెత్లెహేములో అని మీకా ప్రవక్త చెప్పాడు. ఎలా చనిపోతాడు
అంటే చేతులకు కాళ్లకు మేకులు కొడతారని దావీదు 1000 సంవత్సరాల ముందే రాశాడు. అప్పటికి సిలువ వేసే శిక్ష ఈ భూమి మీద లేదు. ఇవన్నీ యేసయ్య జీవితంలో అక్షరం పొల్లుపోకుండా నెరవేరాయి. మరియు యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక రహస్య గదిలోనో ఒక రాజకీయ మీటింగ్లోనో జరగదు. యేసయ్య వస్తే తూర్పున పుట్టిన మెరుపు పడమర వరకు ఎలా కనిపిస్తుందో ఈ లోకంలో ఉన్న ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ఇతడే దేవుడు అని కన్ఫ్యూజన్ ఉండదు. ఆయన మహిమతో ఆకాశం నుండి వస్తాడు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడికి వచ్చే ఒక పెద్ద సందేహం, ఇంతటి మోసగాడైన ఈ క్రీస్తు విరోధి అసలు ఏ దేశం నుండి వస్తాడు? బైబిల్ డైరెక్ట్గా ఆ దేశం పేరు చెప్పలేదు, కానీ మనకు కొన్ని ఆధారాలిచ్చింది. దాన్ని బట్టి పండితులు 3 ప్రాంతాలను ఊహిస్తున్నారు. మొదటి ప్రాంతం ఇజ్రాయెల్. బైబిల్లోని ప్రవచనాలన్నీ యెరూషలేము చుట్టూనే తిరుగుతాయి. యోహాను 5:43లో యేసయ్య యూదులతో ఏమన్నారంటే, నేను నా తండ్రి నామన్న వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన స్వనామన్న వచ్చిన ఎడల వానినంగీకరిస్తారు. దీనిబట్టి యూదులు ఒక అబద్ధ క్రీస్తును అంగీకరిస్తారని అర్థమవుతోంది. దానియేలు 9వ అధ్యాయం ప్రకారం ఈ క్రీస్తు విరోధి ఇజ్రాయెల్తో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని మిడిల్ ఈస్ట్ సమస్యను పరిష్కరించి 3వ దేవాలయం కట్టడానికి పర్మిషన్ ఇప్పిస్తాడు. కానీ 3.5 ఏళ్ల తర్వాత ఆ గుడిలోకి వెళ్ళి నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండి అని తన నిజస్వరూపం బయటపెడతాడు. ఈ లెక్కన అతను యూదులకు బాగా కావాల్సిన, బహుశా యూదుడై ఉండొచ్చు అని ఒక నమ్మకం. రెండవ ప్రాంతం అమెరికా. ప్రకటన గ్రంథంలో మహాబబులోను అనే ఒక భయంకరమైన వ్యవస్థ గురించి రాయబడింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను, సంస్కృతిని శాసించే ఒక గొప్ప దేశం. భూరాజులందరూ దానితో వ్యాపారం చేసి ధనవంతులవుతారు అని బైబిల్ చెప్తోంది. నేటి కాలంలో ఈ వర్ణన ఖచ్చితంగా అమెరికాకే సరిపోతోంది కదా. అందుకే ఈ గ్లోబల్ సిస్టమ్ నుండి లేదా అమెరికా రాజకీయాల నుండి ఒక పవర్ఫుల్ లీడర్ పుట్టుకొచ్చి ప్రపంచాన్ని శాసిస్తాడు అని కొందరి నమ్మకం. ఉదాహరణకు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్కు, అరబ్ దేశాలకు మధ్య కుదిర్చిన అబ్రహం అకార్డ్స్ను చాలామంది ప్రవచనాల కోణంలో చూశారు. మూడవ ప్రాంతం మిడిల్ ఈస్ట్ లేదా ఇస్లామిక్ వరల్డ్. చరిత్రలో ప్రాచీన బబులోను ఎక్కడుందో మీకు తెలుసా? నేటి ఇరాక్లో ఉంది. దేవుడికి వ్యతిరేకంగా మనుష్యులందరూ ఏకమై బాబేలు గోపురం కట్టింది ఇక్కడే. అందుకే అంత్యదినాల్లో మళ్లీ అక్కడి నుండే, ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుండే దేవుడికి వ్యతిరేకమైన ఒక గ్లోబల్ లీడర్ వస్తాడని మరికొందరి వాదన. ఇవన్నీ విన్న తర్వాత మీకొక విషయం చెప్పాలి. దయచేసి శ్రద్ధగా వినండి. బైబిల్ మనకు ఈ ప్రవచనాలన్నీ ఇచ్చింది ఆ క్రీస్తు విరోధి ఎవరో కనిపెట్టడానికి పజిల్ సాల్వ్ చేయమని కాదు, భయంతో వణికిపోమని కాదు, మన ఆత్మీయ నేత్రాలు తెరచి యేసుక్రీస్తు రాకడ కోసం సిద్ధపడమని. క్రీస్తు విరోధి ఏ దేశం నుండి వచ్చినా, వాడు ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా వాడి అధికారం కేవలం కొద్ది కాలం మాత్రమే. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికేయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరిచే ఆ పాపపురుషుడిని సంహరించి తన రాకడ తేజస్సు చేత వాడిని నాశనం చెయ్యును. ఆమేన్. క్రీస్తు విరోధి రాజ్యం తాత్కాలికం, కానీ యేసుక్రీస్తు రాజ్యం శాశ్వతం. వాడి ఈ లోకాన్ని కొంతకాలం మాత్రమే ఏలుతాడు, కానీ మన రక్షకుడైన యేసు ఈ విశ్వాన్ని యుగయుగాలు ఏలుతాడు. ఈరోజు మనల్ని మనం వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తాడు అనేది కాదు, నా యేసుక్రీస్తు వస్తే నేను ఆయనతో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానా అన్నది ప్రశ్న. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఈ లోకం ఒక గొప్ప మోసం వైపు వేగంగా అడుగులేస్తోంది. ఒక తప్పుడు రక్షకుడిని ఆహ్వానించడానికి ప్రపంచం సిద్ధమవుతోంది. నువ్వు ఎవరివైపున్నావు? ఈ రాజకీయాలు, ఈ భయాలు, ఈ లోక విచారాలు పక్కనపెట్టు. నీ ఆత్మ భద్రంగా ఉందా? చరిత్ర ముగింపు వైపు దూసుకుపోతోంది. ఈరోజు దేవుడు నీకొక అవకాశమిస్తున్నాడు. ఈ లోకమాయలో పడిపోకుండా ఆ సత్యవంతుడైన దేవుని దగ్గరకు రా. నీ హృదయంలో ఏ పాపమున్నా ఆయన రక్తంతో కడుక్కో. నాతో పాటు నీ గుండె మీద చెయ్యి వేసుకుని పూర్తి నమ్మకంతో ఈ ప్రార్థన చెయ్యి. పరలోకపు తండ్రి, ఈ లోకంలో జరుగుతున్న భయంకరమైన సంఘటనలు చూస్తుంటే నీ రాకడ ఎంతో సమీపించిందని నాకు అర్థమవుతోంది. నన్ను క్షమించు నాయనా. ఇన్ని రోజులు నేను ఈ లోకం వైపే చూస్తూ బ్రతికాను. అంత్యదినాల్లో వచ్చే మోసంలో నేను పడిపోకుండా నా కళ్ళు తెరువు. నీవు నాకోసం చిందించిన పరిశుద్ధ రక్తంతో నా పాపాలను కడుగు. క్రీస్తు విరోధి తీసుకొచ్చే మోసాలకు నేను బలి కాకుండా నా గుండెలో నీ సత్యాన్ని, నీ పరిశుద్ధాత్మను నింపు. నేను ఎల్లప్పుడూ నీ రాకడ కొరకు ఎదురుచూసేలా నన్ను సిద్ధపరచు. యేసు నామంలో మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉంటే వెంటనే కమెంట్స్లో మరణాథ అని టైప్ చేయండి. ఏ మోసమూ మిమ్మల్ని తాకకుంటున్నట్లు దేవుడు తన కృపలో మిమ్మల్ని భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. వలే పౌలు వలే సేవ చేయుటకు, ఏలియ వలే పౌలు వలే సేవ చేయుటకు వరములు కావాలయ్యా, వైరాగ్యం ఇవ్వయ్యా. వరములు కావాలయ్యా, వైరాగ్యం ఇవ్వయ్యా. నీవే దేవుడు, ఒక్కడే దేవుడు నిరూపించలయ్యా. యేసే దేవుడు, ఒక్కడే దేవుడు నిరూపించలయ్యా. నీవే దేవుడు, ఒక్కడే దేవుడు నిరూపించలయ్యా. యేసే దేవుడు, ఒక్కడే దేవుడు నిరూపించలయ్యా. కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. దాహముగా ఉన్నారా రండని పిలిచిన యేసయ్యా. దాహముగా ఉన్నారా రండని పిలిచిన యేసయ్యా. దాహముతో వచ్చి తిని, నిన్నే నమ్మి నిలిచి తిని. దాహముతో వచ్చి తిని, నిన్నే నమ్మి నిలిచి తిని. జీవజల నదులు నాలో పారనిమ్ము యేసయ్యా. జీవజల నదులు నాలో పారనిమ్ము యేసయ్యా. కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. నా తలపై తైలమును అభిషేకించుము యేసయ్యా. నా తలపై తైలమును అభిషేకించుము యేసయ్యా. నా పాత్ర నిండాలి, నిండి అది పొర్లాలి. నా పాత్ర నిండాలి, నిండి అది పొర్లాలి. పొంగించు నాలోనని ఆత్మని రోజే యేసయ్యా. పొంగించు నాలోనని ఆత్మని రోజే యేసయ్యా. కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. కడవరి వర్షముకై అడగమని చెప్పిన యేసయ్యా. కడవరి వర్షముకై అడగమని చెప్పిన యేసయ్యా. అడుగుచు వేచాను, నిన్నే నమ్మి ఉన్నాను. అడుగుచు వేచాను, నిన్నే నమ్మి ఉన్నాను. సమృద్ధి వర్షమును దయచేయుము ఓ యేసయ్యా.
సమృద్ధి వర్షమును దయచేయుము యేసయ్యా కురిపించు పవిత్రాత్మ కురిపించు నీ బలమును కురిపించు నీ శక్తిని నింపుమా నా పాత్రను కురిపించు పవిత్రాత్మ కురిపించు నీ బలమును కురిపించు నీ శక్తిని నింపుమా నా పాత్రను ఏలియవాలే పౌలు వలే సేవ చేయుటకు ఏలియవాలే పౌలు వలే సేవ చేయుటకు వరములు కావాలయ్యా వైరాగ్యం ఇవ్వయ్యా వరములు కావాలయ్యా వైరాగ్యం ఇవ్వయ్యా నీవే దేవుడు ఒక్కడి దేవుడు నిరూపించలయ్యా యేసే దేవుడు ఒక్కడి దేవుడు నిరూపించలయ్యా నీవే దేవుడు ఒక్కడి దేవుడు నిరూపించలయ్యా యేసే దేవుడు ఒక్కడి దేవుడు నిరూపించలయ్యా కురిపించు పవిత్రాత్మ కురిపించు నీ బలమును కురిపించు నీ శక్తిని నింపుమా నా పాత్రను కురిపించు పవిత్రాత్మ కురిపించు నీ బలమును కురిపించు నీ శక్తిని నింపుమా నా పాత్రను